తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జాబితా నుంచి చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలనే ప్రధాన డిమాండ్తో ఆదివాసీలు కదం తొక్కారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎంపీడీఓ మైదానంలో 9 తెగల ఆదివాసీల సమన్వయ కమిటీ నేతృత్వంలో ఆదివాసీల ధర్మయుద్ధం పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని 1956-76 మధ్యకాలంలో నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వ్యక్తుల పత్రాలపై విచారణ చేపట్టాలని తీర్మానించారు. లంబాడీలతో ఆదివాసీల అస్తిత్వానికి జరుగుతున్న నష్టాన్ని రాజకీయాలకు అతీతంగా చట్టసభల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్పష్టం చేశారు. ఆదివాసీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఉద్యమాలు చేసిన కొంతమంది నేతలు ఇప్పుడు ముఖం చాటేశారని మండిపడ్డారు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నోటీసులు వచ్చి ఇవ్వకపోతే ధర్మయుద్ధం ప్రకటించాలి. ఒకవేళ అక్కడ నోటీసులే రాకపోతే మనం ధర్మయుద్ధం ముందే చేయడం వల్ల తర్వాత మనం పోయి ప్రభుత్వాన్ని కలవడం వల్ల ప్రభుత్వంలో ఉన్నట్టు వాళ్ళు కొంత ఆగ్రహానికి లోనే ఆస్కారం ఉంటుంది. ఈ రోజు ఉద్యమాల పరంగా మనకు చైతన్యం వచ్చింది, కానీ రాజకీయపరమైన చైతన్యం మనకు రాలే. అదే లంబాడి సోదరులకి ఉద్యమపరమైన చైతన్యం లేదు, కానీ రాజకీయపరమైన చైతన్యం వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి మనకున్న తేడాదే, వాళ్ళలో ఉన్నది లాబింగ్, మనలో ఉన్నట్టు లాబింగ్ లేదు. కాబట్టి ఈ రకంగా ఏ రకంగా ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేసి ముందుకెళ్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి.